మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంతర్జాతీయ సంస్థలు, వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ గురించి చూద్దామండి. ప్రపంచ వాణిజ్య సంస్థ. దీన్నే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారండి. దీనినే డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ ఫుల్ ఫామ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రారంభించిన సంవత్సరం 1995 జనవరి 1వ తేదీనండి. 1995. ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మరి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాల సంఖ్య 164 అండి. 164. మరి 163వ దేశంగా లైబేరియా ఉంది. 164వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది చేరిందండి. మొత్తంగా 164 దేశాలు. మరి ఇది 1995 జనవరి 1న జిఏటిటి గేట్ దాని స్థానంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడిందండి. మరి 1948లో ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించుటకు ఏర్పాటు చేయబడిందే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. మరి ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అయితే అవుతారండి. దీనికి సభ్య దేశాల వాణిజ్య మంత్రులు అనేది హాజరవుతారండి. మరి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఎన్గోజీ ఒకోంజీ ఐవేలా అండి. మరి ఈ యొక్క డబ్ల్యూటీఓ సమావేశాలు ఎక్కడ జరిగాయంటే 2022లో జెనీవాలో జరిగిందండి. అంటే ఎక్కడైతే ప్రారంభించబడిందో 1995 జనవరి 1న అక్కడే సమావేశం అయితే జరిగాయండి. ఇది 12వ సమావేశం అండి. ఇది 13వ సమావేశము 2024 ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు యూఏఈలోని అబుదాబిలో జరిగిందండి. ఇప్పటి వరకు 13 సమావేశాలు జరిగాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. మరి రెండోది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ అండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. మరి ఇది 1961లో స్థాపించబడిందండి. 1961లో. మరి ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్లోని లండన్లో ఉందండి. ఇది బ్రిటన్కి చెందినటువంటి పీటర్ బెన్సన్ ఎరిక్ బేకర్ ఈ సంస్థను స్థాపించారండి. పీటర్ బెన్సన్ ఎరిక్ బేకర్ వీళ్ళు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించారండి. మరి దీనికి సెక్రటరీ జనరల్గా ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే సలీల్ శెట్టి అండి. ఈయన 2010 నుండి 2018 వరకు ఈయన సెక్రటరీ జనరల్గా వర్క్ చేశారండి. ఎవరు? సలీల్ శెట్టి. మరి ఈ సంస్థ చేసిన కృషికి గాను 1977లో నోబెల్ శాంతి బహుమతి లభించిందండి. మానవ హక్కుల సంరక్షణకు ఈ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కృషి చేస్తుందండి. మరి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తొలి మహిళ ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఇరీనాజు బేదాదాన్ అండి. మరి ఇది మహిళ. అదేవిధంగా తొలి భారతీయుడు సలీల్ శెట్టి. మహిళా ప్రధాన కార్యదర్శి ఇరీనాజు బేదాదాన్. అయితే ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరైతే ఆగ్నస్ కాలమాడ్ ఫ్రాన్స్ దేశస్తురాలు. ఆగ్నస్ కాలమాడ్ అండి. నెక్స్ట్ మూడవ అంతర్జాతీయ సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ అండి. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ ద రెడ్ క్రాస్. మనకు తెలుసు రెడ్ క్రాస్ గురించి. మరి ఈ రెడ్ క్రాస్ స్థాపించబడినటువంటి సంవత్సరం 1863 ఫిబ్రవరి 17వ తేదీ నుండి 1863 ఫిబ్రవరి 17. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉందో ఇది కూడా రెడ్ క్రాస్ కూడా అక్కడే ఉందండి. మరి ఈ సంస్థను స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి హెన్రీ డ్యునాంట్ ప్రారంభించాడండి. మరి రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు అంటే మే 8వ తేదీనండి. మే 8వ తేదీన రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటుంటారండి. మరి దీని లోగోలో రెడ్ క్రాస్ అనేది ఉంటుందండి. అంటే ముస్లిం దేశాలలో రెడ్ క్రీసెంట్ లోగో ఉపయోగిస్తారు. క్రైస్తవ
ముస్లిమేతర దేశాలలో రెడ్ క్రిస్టల్ ఉపయోగిస్తారండి ఫ్లాగ్లోని. ఓకేనండి. మరి దేశాల మధ్య యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉచిత వైద్య సేవలు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉచిత వైద్య సేవలు అందించుట అనేది ఈ రెడ్ క్రాస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ రెడ్ క్రాస్ని హ్యుమానిటేరియన్గా ప్రపంచ వైద్య సంస్థగా వర్ణించారండి. మరి ఈ యొక్క తన కృషికి గాను ఈ సంస్థకు, ఈ రెడ్ క్రాస్ అనే సంస్థకు 1917లో, 1944లో, 1963లో నోబెల్ బహుమతి లభించిందండి. ఈ రెడ్ క్రాస్ సంస్థ యొక్క నినాదం ఏంటంటే చారిటీ ఇన్ వార్ అండి. రెడ్ క్రాస్ సంస్థ యొక్క నినాదం ఏంటంటే చారిటీ ఇన్ వార్. మరి రెడ్ క్రాస్ ప్రస్తుత మరియు మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరంటే మిర్జానా స్పోల్జరిక్ ఎగ్గర్ అనే ఆవిడ ప్రస్తుత మరియు మొదటి మహిళా ప్రెసిడెంట్ అండి. మరి 4వది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ IAEA స్థాపించబడిన సంవత్సరం 1957 జూలై 29. మరి సభ్య దేశాలు చూసుకున్నట్లయితే అణుశక్తిలో ఉన్నటువంటి సభ్య దేశాలు చూసుకున్నట్లయితే 178 అండి. 178. ప్రధాన కార్యాలయము ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ఎక్కడుందండి? అణుశక్తి ఎక్కడుంది? వియన్నాలో ఉంది, ఆస్ట్రియాలో. మరి అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కొరకు వినియోగించేటట్లు చేయడం ఈ అణుశక్తి సంస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం అండి. మరి IAEAను అంటే అణుశక్తి సంస్థను అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ సూచన మేరకు ఏర్పాటైతే చేయబడిందండి. IAEAను ఐసెన్హోవర్ సూచన మేరకు ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ IAEA అనే సంస్థ చేసిన కృషికి గాను 2005లో IAEAకు మరియు దాని యొక్క అధ్యక్షుడు అల్బరాదీకి సంయుక్తంగా నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. నోబెల్ బహుమతి 2005లో వీళ్ళకి వచ్చిందండి. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ IAEA ప్రస్తుత డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసి అర్జెంటీనా దేశస్థుడు. నెక్స్ట్ 5వది ఇంటర్పోల్ అండి. ఇంటర్పోల్ అంటుంటాం కదా, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్. మరి ఈ ఇంటర్పోల్ని స్థాపించబడినటువంటి సంవత్సరం 1923. ఈ సంవత్సరం 2024 అయితే ఒక సంవత్సరం తక్కువ, ఒక శతాబ్దం ముందండి, అంటే 1923. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు ఇంటర్పోల్లో 4-200 అండి, అంటే 196 అండి. ఇంటర్పోల్లో 196 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయము ఫ్రాన్స్లోని లయోన్స్లో ఉంది. ఇంటర్పోల్ అంటే పోలీస్ అంటే లయన్స్, ఓకేనండి. ఇంటర్పోల్ పోలీసులు అంటే లయన్స్, సో లయన్స్లో ఉందండి, ఫ్రాన్స్లో. మరి ఈ ఇంటర్పోల్ యొక్క అధికార భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ అండి. మరి ఇంటర్పోల్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అహ్మద్ నజీర్ అల్ రైసీ. నెక్స్ట్ అంతర్జాతీయ నేరాలను నివారించుటకు సభ్య దేశాలలోని పోలీస్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందండి. మరి 1923లో ఈ సంస్థను స్థాపిస్తే 1996లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పరిశీలక హోదా కల్పించబడింది ఈ యొక్క ఇంటర్పోల్కి అండి. నెక్స్ట్ 6వది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IAEA అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది స్థాపించబడినటువంటి సంవత్సరం 1974 నవంబర్లో స్థాపించబడింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1974 నవంబర్లో స్థాపించబడింది. ఎనర్జీ అనేది ఎక్కడ ఉంది అంటే పారిస్. ఈఫిల్ టవర్ చూస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ప్రధాన కార్యాలయము పారిస్లో ఉంది. మరి సభ్య దేశాలు 31 అండి. సభ్య దేశాలు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్య దేశాలు 31 ఉన్నాయండి. మరి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే బిరోల్, డాక్టర్ ఫాటీ బిరోల్ అండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీకి సంబంధించినటువంటి చమురు, ఇంధన
ఇంధన సంక్షోభం తలెత్తకుండా చూడడము మరియు పరిష్కరించడము, కనుక్కోవడము ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం అండి. ఈ వీడియోలో చివరి అంతర్జాతీయ సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ అండి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, WTO అంటారండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ రెండు వేరువేరండి. మరి ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరం 1975 అండి. మరి ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు 160. ప్రధాన కార్యాలయం అనేది మనం టూరిజం చేయాలంటే మాడ్రిడ్ వెళ్ళాలండి. స్పెయిన్లోని మాడ్రిడ్ అండి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం మాడ్రిడ్లో ఉంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే జొరాబ్ పోలిలికా స్విల్లే. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.